యూజర్ ఎంగేజ్మెంట్ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు మీరు దాన్ని మీరు కోరిలేట్ చేసుకుంటా వెళ్ళాల. సో పాస్ట్ లో మనము పేజ్ స్పీడ్ అన్నాం. ఓకే, సో దీనిపైన కూడా యూజర్ ఎంగేజ్మెంట్ మ్యాట్రిక్స్ అనేది డిపెండ్ అయి ఉంటది. ఓకే, సో ఇక్కడ మనము చూసుకోండి యూజర్ ఎంగేజ్మెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి. సో బేసికలీ ఎవరన్నా యూజర్ ఇప్పుడు లెట్స్ సే పలానా కీవర్డ్స్ డాటా సైన్స్ కోర్స్ అని ఎవరో ఒక సెర్చ్ చేశారండి. సో గూగుల్లోకి వస్తారు, క్లిక్ చేసిన వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీ వెబ్సైట్ అనేది లోడ్ అవ్వాలా. సో లోడ్ అయితే ఏమైతుంది, సో మీకు లైక్ పేజ్ అనేది స్పీడ్ గా లోడ్ అవుతుంది. సో అప్పుడు కస్టమర్ ఏమైతాడు, ఎంగేజ్ అవుతాడు. ఓకే, ఎంగేజ్ అయ్యే మ్యాట్రిక్స్ ని ఒక యూజర్ మీ వెబ్సైట్ కి వచ్చేసి అక్కడ ఎంగేజ్ అవ్వాలా. సో మీ కంటెంట్ చెప్తున్నామా, కంటెంట్ మనము స్టార్టింగ్ లో కంటెంట్ ఎలా ఉండాలా అని, సో హెడర్ ట్యాగ్స్ ఎలా ఉండాలా అని చెప్తున్నామా. ఓకే, మన కీవర్డ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉండాలా అని చెప్తున్నామా. సో కాల్ టు యాక్షన్స్ బటన్ ఉండాలని చెప్తున్నామా. సో ఇవన్నీ మ్యాట్రిక్స్ ఉంటేనే, ఐ మీన్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటేనే ఒక యూజర్ వెబ్సైట్ లో ఎంగేజ్ అవ్వగలుగుతాడు. ఓకే, సో అందుకే మీ వెబ్సైట్ అనేది తొందరగా లోడ్ అవ్వాలా. మళ్ళా యూజర్ ఏం చూస్తున్నాడో ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండాలా. సో లాస్ట్ టైం మాట్లాడుకున్నాము. ఇప్పుడు లెట్స్ సే నేను డాటా సైన్స్ కోర్స్ అని చూస్తా ఉంటే, నేను డాటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు అని అంటా. సో నువ్వు డాటా సైన్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్ పేజ్ కి వస్తే ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ సెన్స్ కదండి. నేను బెంగళూరులో చూస్తాను, నువ్వు హైదరాబాద్ లో చూపిస్తా ఉన్నా. ఇలా కాకుండా కస్టమర్ కి రిలవెంట్, ఓకే రిలవెంట్ కంటెంట్, రిలవెంట్ కంటెంట్ కావచ్చు, రిలవెంట్ ఇమేజెస్ కావచ్చు యాడ్ చేసి, సో మీ స్పీడ్ ని తొందరగా, అంటే మీ స్పీడ్ లోడ్ స్పీడ్ ని ఇన్క్రీజ్ చేస్తే, ఐ మీన్ లోడ్ స్పీడ్ ని డిక్రీజ్ చేస్తే మీ వెబ్సైట్ అనేది తొందరగా ఓపెన్ అవుతుంది. అప్పుడు ఈ యూజర్ అనే ఆయన ఎంగేజ్ అవుతాడు మీ వెబ్ పేజ్ ఆర్ ల్యాండింగ్ పేజ్ లో. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, సో మీ యూజర్ ఇక్కడ చూసుకోండి, ఈ సైకిల్ కనిపిస్తా ఉందండి, 4 స్టేజెస్ కనిపిస్తా ఉంది ఇక్కడ. ప్రాస్పెక్ట్ యూజర్స్, సైన్డ్ ఇన్ యూజర్స్, యాక్టివ్ యూజర్స్, ఎంగేజ్డ్ ఆర్ పర్చేజ్ యూజర్స్. కనిపిస్తా ఉందండి ఇది, సారీ కనిపిస్తా ఉందండి ఇది. ఓకే, సో ఫస్ట్ ఇది మాట్లాడుకుందామండి. ఓకే, ఈ 4 స్టేజెస్ ఇది అయినాక విల్ టాక్ అబౌట్ బౌన్స్ రేట్ అంటే ఏంటి, టైమ్ ఆన్ పేజ్ అంటే ఏంటి, క్లిక్ త్రో రేట్ అంటే ఏంటి. సో ఇవన్నీ మాట్లాడుకుందాం. ఓకే, సో దీస్ ఆర్ ది మేజర్ ఫ్యాక్టర్స్ అండి. ఓకే, ఫస్ట్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లో పోయేసి ఓకే రన్నింగ్ షూస్ అని సెర్చ్ చేస్తారండి. రన్నింగ్ షూస్ అని సెర్చ్ చేస్తే ప్లెంటీ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి గూగుల్లో. సో క్లిక్ చేస్తే ఏదో ఒక పేజ్ పైన మీరు ల్యాండ్ అవుతారు. అంటే రన్నింగ్ షూస్ అనే ఒక ఈ కామర్స్ లేకపోతే ఏదో ఒక వెబ్సైట్ లో ల్యాండ్ అవుతాడు. అంటే యూజర్ ఓకే రన్నింగ్ షూస్ అని సెర్చ్ చేస్తే వాళ్ళు ప్రాస్పెక్ట్ యూజర్స్ అని చెప్పేసి, అంటే నా టార్గెట్ యూజర్స్ అని చెప్పేసి, ఓకే ఆర్ నా టార్గెట్ ఆడియన్స్ అని చెప్పొచ్చు సింపుల్ వేలో. సో ఎవరు రన్నింగ్ షూస్ అని సెర్చ్ చేస్తారో మా యాడ్ పైన కావచ్చు ఆర్ మా ఆర్గానిక్ రిజల్ట్ పైన కావచ్చు క్లిక్ చేసి నా వెబ్సైట్ కి వస్తే వాళ్ళు మన టార్గెటెడ్ ఆడియన్స్ ఆర్ ప్రాస్పెక్ట్ యూజర్ అని మనం చెప్పుకుంటాం. సో ఓకే సో ఇక్కడ సెర్చ్ చేసి ఇక్కడ వచ్చినాడండి. ఓకే, సో యూజర్ ఇక్కడ వచ్చినాడు. ఓకే, ఇక్కడ యూజర్ వచ్చినాక ఓకే సో దే మే బి ఏ సైన్ ఇన్. అంటే ఒక యూజర్ వస్తే లెట్స్ సే నేను చెప్పిన రన్నింగ్ షూస్ అని సెర్చ్ చేసి ఆ వెబ్సైట్ కి వస్తాడు. ఆ వెబ్సైట్ లో వచ్చేసి ఓకే సో ఆయన వెబ్సైట్ లో సైన్ ఇన్ అవ్వచ్చు ఆర్ ఎన్ అకౌంట్. సైన్ ఇన్ అంటే అకౌంట్ క్రియేట్ చేసేది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రన్నింగ్ షూస్ అని సెర్చ్ చేస్తారు. మీ దగ్గర ఫస్ట్ టైం ఏది లైక్ ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్ వస్తుందండి. ఓకే, ఫ్లిప్కార్ట్ ని ఓపెన్ చేస్తే అది ఈ కామర్స్ వెబ్సైట్, మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయినాక మీరు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ని లైక్ పర్చేస్ చేయాలంటే మీరు అకౌంట్ క్రియేట్ చేయాలా. తెలుసు కదండి అందరికి ఇది. ఇప్పుడు లెట్స్ సే నేను ఫ్లిప్కార్ట్ లో పోయేసి డైరెక్ట్ గా నేను లైక్ ప్రోడక్ట్ ని పర్చేస్ చేయలేను అంటిల్ అన్లెస్ ఒక ఈమెయిల్ ఐడి మొబైల్ నంబరు ఇస్తేనే మీ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు మీరు అక్కడ ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేయొచ్చు. కరెక్టా లేదా? ఈ ఎక్స్పీరియన్స్ ఉందా ఎవరికన్నా? అందరికీ ఉంటది నాకు తెలిసి. ఓకే, సో దిస్ కాల్డ్ సైన్డ్ యూజర్ అని. ఓకే, సో ఇక్కడ ఏం చేసినాము, సో ఫస్ట్ లో యూజర్ రన్నింగ్ షూస్ అని సెర్చ్ చేస్తున్నాడు. అక్కడి నుంచి సెర్చ్ ఇంజిన్ లో సెర్చ్ చేస్తున్నాడు. అక్కడి నుంచి మనకి ఓకే అక్కడి నుంచి మనకి వెబ్సైట్ కి వచ్చినాడు. ఓకే, సో వెబ్సైట్ కి వచ్చేసి ఓకే సో
వెబ్సైట్ కి వచ్చేసి అక్కడ ఆయన ఐదర్ సైన్ అప్ అయినాడు, ఓకే, ఐదర్ ఒక లీడ్ ఫామ్ ఉంటది, ఈ కామర్స్ లో అయితే అకౌంట్ క్రియేట్ చేయాలా, ఓకే, అకౌంట్ క్రియేట్ చేస్తారు, ఓకే, అకౌంట్ అక్కడ క్రియేట్ చేస్తాడు, అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాడు, మళ్ళీ అకౌంట్ అనేది క్రియేట్ చేసి ఆయన, ఓకే, మీ వెబ్సైట్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ అంటే యాక్టివ్ గా టైం అనేది స్పెండ్ చేస్తారు, ఓకే. ఎవరు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరే కానీ ఇప్పుడు రన్నింగ్ షూస్ అని సెర్చ్ చేస్తే ఓన్లీ ఒక రన్నింగ్ షూస్ చూడరు కదండి, యాక్టివ్ గా ఆ వెబ్సైట్ లో ఆ అప్లికేషన్స్ లో ఇంకా చాలా ప్రోడక్ట్ ఉంటాయి, ఆ ప్రోడక్ట్స్ అనేది యాక్టివ్ గా మీరు చూస్తారు కదా, చూస్తారా చూడరా? ఆర్ ఏదో ఒక బిజినెస్ మీకు ఏదో ఒక సర్వీస్ కావాలా అంటే సో ఓన్లీ ఆ ప్రోడక్ట్ పేజ్ అనేది చూడరు కదా, అప్పుడు ఆ కంపెనీకి ఫస్ట్ టైం వెళ్తున్నాడు అంటే ఏదో ఒక వెబ్సైట్ కి, ఆ వెబ్సైట్ లో అబౌట్ అస్, సో అబౌట్ దిస్ కంపెనీ అన్ని రీసెర్చ్ చేస్తారు కదండి, క్లియర్ కదా. సో ఇప్పుడు మీరు ఏదో ఒక ప్రోడక్ట్ కొనాలన్నా, ఓకే, అక్కడ రివ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు రివ్యూస్ చూస్తారా లేదా? ఓకే. సో ఇలాగా ఏదే కస్టమర్ అయినా, ఓకే, యాక్టివ్ గా ఆ వెబ్సైట్ లో, ఓకే, సో ప్రాపర్ గా ఒక బిజినెస్ ని యాక్టివ్ గా అండర్స్టాండ్ చేసుకుంటాడు, ఆర్ సో ఏ ప్రోడక్ట్ కొనాలంటే యాక్టివ్ గా ఆ రివ్యూస్ చూస్తాడు, ఓకే, ప్రైస్ చూస్తాడు, కస్టమర్ ఫీడ్బ్యాక్ రివ్యూస్ లో ఏమేమి రాస్తున్నాడు అని చూస్తాడు. సో ఇప్పుడు ఆయన యాక్టివ్ గా రీసెర్చ్ చేసి, ఓకే, ఫోర్త్ స్టెప్ లో ఏమవుతాడు, ఎంగేజ్ ఆర్ పెయిడ్, ఓకే, యూజర్ అవుతాడు. అంటే సో మీ అప్లికేషన్ అంటే ఈ కామర్స్ వెబ్సైట్ తీసుకుంటే అంటే ఒక రన్నింగ్ షూస్ అని సెర్చ్ చేసిన పర్సన్ మా వెబ్సైట్ కి వచ్చినాడు, రీసెర్చ్ చేసినాడు, యాక్టివ్ గా రివ్యూస్ చూసినాడు, ప్రైస్ చూసినాడు, అన్ని చూసినాడు, మళ్ళా కార్ట్ కి యాడ్ చేసి అక్కడి నుంచి పే చేసినాడు. అంటే మనకి, ఓకే, ఒక పర్సన్ ను గూగుల్ నుంచి వచ్చేసి మా వెబ్సైట్ లో, ఓకే, ప్రాపర్ గా మా వెబ్సైట్ కి వచ్చి ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసి అక్కడి నుంచి ఆ ప్రోడక్ట్ రివ్యూస్ ఇవన్నీ చెక్ చేసుకుని, ఆర్ మేబీ బిఫోర్ కూడా అకౌంట్ క్రియేట్ చేసేదానికి ఇంకా ముందర కూడా ఆయన ప్రోడక్ట్ చూసి యాక్టివ్ గా రీసెర్చ్ చేసి మళ్ళా దిస్ మే బి ఏ డిఫరెంట్ ఉంటాయండి. సో దిస్ యాక్టివ్ అనేది పైన రాకపోవచ్చు, కొన్ని ఈ కామర్స్ లో పైనకి పోతుంది, అదర్ లో కిందకి వస్తాయి. సో దిస్ ఈస్ మేబీ డిపెండ్స్, ఓకే. సో యాక్టివ్ గా ఆయన టైం స్పెండ్ చేసి నెక్స్ట్ టైం చేస్తాడు, ఆయన అకౌంట్ అనేది క్రియేట్ చేసి నెక్స్ట్ ఆ అకౌంట్ నుంచి ఆ ప్రోడక్ట్ పర్చేజ్ అనేది చేస్తాడు, ఓకే. సో యూజర్ జర్నీ ఎలా ఉంది చూసుకోండి ఒకసారి. సో గూగుల్లో సెర్చ్ చేసినాడు, మా వెబ్సైట్ కి వచ్చినాడు, యాక్టివ్ గా చూసినాడు ప్రోడక్ట్స్ రివ్యూస్ ప్రైస్ అన్ని, మళ్ళా అకౌంట్ అనేది క్రియేట్ చేసినాడు, మళ్ళా ఆ ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేసినాడు. సో దిస్ ఈస్ కాల్డ్ కస్టమర్ జర్నీ. అంటే ఒక పర్సన్ ను, ఓకే, సో గూగుల్లో వచ్చేసి మన ప్రోడక్ట్ మా వెబ్సైట్ లో వచ్చేసి రీసెర్చ్ చేసి ప్రైజింగ్ గీజింగ్ అన్ని చేసి మా వెబ్సైట్ లో, ఓకే, ఒక ప్రోడక్ట్ అనేది సెర్చ్ చేసినాడు, ఓకే. సో ఇలాగా యూజర్స్ ని మనము ఎంగేజ్ చేయాలా. అంటే ఎలాగ ఎంగేజ్ చేయాలంటే రైట్ ప్రోడక్ట్ ఉండాలా, సో రైట్ ఇన్ఫర్మేషన్ ఉండాలా, ప్రాపర్ గా ఉండాలా, ఆ యూజర్ ఏమేం చూస్తా ఉన్నాడో ఆ మెట్రిక్స్ అన్ని ఉండాలా. ఏదే కొనాలా అన్న యూజర్ ఏం చేస్తాడు, ప్రోడక్ట్ ఇమేజ్ చూస్తాడు, మేజర్ గా ప్రైస్ చూస్తాడు, థర్డ్ థింగ్ రివ్యూస్ చూస్తాడు. సో ఈ త్రీ థింగ్ చూసి ఆయన నెక్స్ట్ ఫైనల్ స్టెప్ లో, ఓకే, ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది ఆర్డర్ ప్లేస్ చేస్తాడు, ఓకే. సో ఇలాగా ఒక యూజర్ ని, సో మనము మా వెబ్సైట్ నుంచి, ఓకే, ఎలాగా ఎండ్ జర్నీ అంటే ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ని ఎలా తీసుకోనల్లా. సో దిస్ ఈస్ కాల్డ్ యూజర్ ఎంగేజ్మెంట్ అండి. సో ఇక్కడ ఎంగేజ్మెంట్ మ్యాట్రిక్స్ చాలా ఉంటాయి, అది చెప్పుకుందాం, ఓకే. సో ఇలాగా ప్రాసెస్ ఉంటది ఏదే వెబ్సైట్ కి వచ్చినా. సో ఇక్కడ నేను ఈ కామర్స్ వెబ్సైట్ చెప్పిన, సో షూస్ అన్నాం, వచ్చినాడు, ఎంగేజ్ అయినాడు, రివ్యూస్ చూసినాడు, ప్రైస్ చూసినాడు, ఓకే, ఆయనకి ఇష్టమైంది, సైన్ అప్ అయినాడు, మళ్ళీ ఆర్డర్ అనేది పెట్టేసినాడు, ఓకే. సో దిస్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ ఈ కామర్స్. క్లియర్ అండి? ఇది ఏమైనా డౌట్ ఉన్నాయి ఎవరికైనా? చెప్పండి, ఏమైనా డౌట్ ఉంటే రైజ్ యువర్ క్వరీ అండి ప్లీజ్. No, it's clear. ఓకే. సో ఈ కామర్స్ వేలో చెప్పుకుందాం, ఓకే, ఇది అయిపోయింది. సార్ వాట్ ఇఫ్, సో వేరే బిజినెస్ అయితే ఏంటి, ఎట్లా? లెట్స్ సే మనము ఈ డేటా సైన్స్ గురించి చెప్పుకుంటున్నాం. సో మీరు ఒక డేటా సైన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పుడుపుతా ఉన్నారు అనుకుందాం హైదరాబాద్ లో. సో మీరు ఒక డేటా సైన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పుడుపుతా ఉన్నారు, మీరు ఏం చేస్తారు, గూగుల్లో వచ్చేసి బెస్ట్ డేటా సైన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని కొడతారు. సో కొడితే లైక్ ప్లెంటీ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి. అక్కడి నుంచి మన వెబ్సైట్ కు, మన ల్యాండింగ్ పేజ్ కు వస్తారు. సో అక్కడ ప్రాపర్ గా మీరు ఇన్ఫర్మేషన్ చదువుతారు, ఓకే. సో అంటే యూజర్ ఇక్కడ వచ్చినాడు ప్రాస్పెక్ట్ కి,
సో అక్కడ అయినాక సో యూజరు సో ఇక్కడ చూస్తాడు యాక్టివ్ గా లైక్ ఇన్ఫర్మేషన్, అక్కడ ఎంత బ్యాచెస్ ట్రైన్ అయ్యి ఎంత మంది ట్రైన్ అయినారు, వాళ్ళ ప్యాకేజ్ ఎంత, ఓకే సో వాళ్ళ రివ్యూస్ ఎలా ఉన్నాయి గూగుల్లో, వాళ్ళ బిజినెస్ వేసి మళ్ళా వాళ్ళ బిజినెస్ పేరు పెట్టి వచ్చి స్టూడెంట్స్ రివ్యూస్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ యాక్టివ్ గా ఆయన ఆ బిజినెస్ గురించి చదువుతాడు. సో మళ్ళీ వాళ్ళ ట్రైనర్స్ గురించి చదువుతాడు, ఓకే అబౌట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గురించి చదువుతాడు. ఇలాగా అంతా చదివేసి ఓకే అప్పుడు ఏమైతుంది, సో ఈయనకి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ నచ్చితే అప్పుడు ఆయన సైన్ అప్ అనేది తీసుకుంటాడు. అంటే ఫామ్ ఉంటది కదండి వెబ్సైట్ లో, ఆ ఫామ్ ఫిల్ చేసేదో లేకపోతే చాట్ చేసేదో ఆర్ ఒక ఫోన్ కాల్ చేసేదో, సో ఏదో ఒక స్టెప్ సైన్ అప్ అవుతాడు. సైన్ అప్ అయిన వెంటనే ఓకే మళ్ళా ఇక్కడ ఏమైతాడు, సో ఓకే సో సైన్ అప్ అయినాడు. సైన్ అప్ అయినాక వాళ్ళ సేల్స్ టీమ్ దగ్గర మాట్లాడేసి ఆయన ఎన్రోల్ అనేది చేసుకుంటాడు. ఓకే సో ఇలాగా యూజర్ పాత్ అనేది ఉంటది. క్లియర్ అండి. ఇది ఏదే బిజినెస్ అయినా సో ఇట్ ఈస్ ఏ ప్రోడక్ట్ బేస్డ్ అనుకున్నాం. ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, ఏజియో ఇవన్నీ ఏంటి ప్రోడక్ట్ బేస్డ్. సో మీరు ఏదే పర్చేస్ చేయాలన్నా మీరు వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళేసి సో లైక్ మల్టిపుల్ ప్రోడక్ట్ చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ ని సో మీరు రివ్యూస్ చూస్తారు కదా, మళ్ళీ రివ్యూస్ చూస్తారో వదులుతారో అది యూజర్ వదిలేసిండేది. సో యాజ్ ఏ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ రివ్యూస్ అన్ని చూస్తారని మనం అనుకుంటాం. సో 100% ఇప్పుడు 10 మెంబర్స్ ఆర్డర్ ప్లేస్ ఉంటే దాంట్లో మేజర్ గా 6 to 7 మెంబర్స్ ప్రాపర్ గా రివ్యూస్ చూస్తారు. రివ్యూ చూసేసి నచ్చితే రివ్యూస్ రాసినవి అప్పుడు ఆ ప్రోడక్ట్ అనేది ప్లేస్ అనేది చేస్తాడు. ఐదర్ ఇట్ మే బి క్యాష్ ఆన్ డెలివరీ ఉండొచ్చు, ఆ ప్రీపెయిడ్ మనీ నుంచి ద సెకండరీ. ఓకే మన ఆర్డర్ చేపించే వరకును మన బాధ్యత. ఓకే సో ఇలాగా యూజర్ అనేది ఓకే సో జర్నీ అనేది స్టార్టింగ్ నుంచి చెప్పేసి అంటే స్టార్టింగ్ నుంచి లైక్ వెబ్సైట్ తీసుకొని వచ్చి ఆ ప్రోడక్ట్స్ ఆ సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మళ్ళీ ఆయన అకౌంట్ కావాలంటే అకౌంట్ క్రియేట్ చేసి మళ్ళా ఆ ఆర్డర్ అనేది ప్లేస్ చేయాలి. సో ఇలా ఉంటది. సో ఏదే బిజినెస్ కైనా దిస్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓకే దిస్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోడక్ట్ అయితే. ఓకే సర్వీస్ అయితే ఏంటి సార్, లెట్స్ సే సో నేను ఏదో ఒక కన్సల్టింగ్ సర్వీస్ ఇస్తా. ఓకే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక కన్సల్టింగ్ ఏజెన్సీ ఫుడ్ బెవరేజ్ బిజినెస్ వచ్చి నేను కన్సల్టింగ్ చేస్తా. ఓకే సో ఆర్ ఇంకా సింపుల్ గా చెప్దామండి. ఓకే నేను ఒక షాప్ పెట్టుకున్నా. ఓకే ఓకే సో ఏది ల్యాప్టాప్ రిపేర్ షాప్ పెట్టుకుందా అనుకుందాం. ఓకే సో ఇక్కడ ఏమవుతుంది నాకు, సో మీరు నా వెబ్సైట్ కి వస్తారు, సో నీ ఇన్ఫర్మేషన్ అంతా చదువుతారు, గూగుల్లో నా రివ్యూస్ చూస్తారు, బాగుంటే ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేస్తే ఏమవుతుంది, నాది సర్వీస్ బిజినెస్. అంటే మీ ఇంటికి వచ్చి మీ ల్యాప్టాప్ అనేది తీసుకొని వచ్చి నా లైక్ షాప్ లో రిపేర్ చేసేదో ఆర్ ఇంట్లోనూ రిపేర్ చేసేదో నా సర్వీస్ అనుకుందాం. ఓకే సో మీరేం చేస్తారు, బెస్ట్ ల్యాప్టాప్ సర్వీస్ సెంటర్ అని కొడతారు. ఓకే ఏదో ఒక్క కీవర్డ్ కొట్టేసి వెబ్సైట్ కి వస్తారు, నా వెబ్సైట్ వస్తుంది, క్లిక్ చేస్తారు, అక్కడ మీరు నా ఇన్ఫర్మేషన్ చదువుతారు, నేను ఏదే రకాల ల్యాప్టాప్స్ కి సర్వీస్ చేస్తా రిపేర్ చేస్తా అంతా రాసింటాను. సో మీది ఏదో ఒక మ్యాక్ బుక్ ఆర్ ఒక విండోస్ ల్యాప్టాప్ ఉంది, సో పలానా ప్రాబ్లం అయింది అని చెప్పేసి ఓకే సో మీరు ఎంక్వైరీ చేస్తారు. మళ్ళీ నేనేం చేస్తా, సో నేను మీకు కాల్ చేసేసి ఏం ప్రాబ్లం అయింది అని ఎంక్వైరీ చేసుకొని సో ఇది ఇంత కాస్ట్ పడుతుంది, సో అలాగా మాట్లాడుకొని మళ్ళీ ఆ కాస్ట్ అనేది నచ్చితే అప్పుడు మీ డోర్ స్టెప్ కి వచ్చేసి అక్కడ సర్వీస్ అనేది చేసిస్తాము. ఇలాగా సర్వీస్ బిజినెస్ లో వర్క్ అవుతుందండి. ఓకే సో ఈ సర్వీస్ కి ఇలాగుంటది ప్రాసెస్. ఓకే ప్రోడక్ట్ ఏమైతుంది, డైరెక్ట్ గా మీరు ప్రోడక్ట్ ని ప్లేస్ చేసేస్తే ఇట్ ఈస్ ఈజీ. సో మేబీ లైక్ 4 days 3 days 2 days 7 days అయినాక ఆ ప్రోడక్ట్ అనేది మీ డోర్ స్టెప్ కి వస్తుంది. సర్వీసెస్ కూడా ఈ రోజు చాలా బిజినెసెస్ సో ఏం చేస్తా ఉన్నారు అంటే ఓకే సో డోర్ స్టెప్ సర్వీసెస్ ఉన్నారు ఆర్ సో ఇప్పుడు కొత్తగా ఏం చేస్తా ఉన్నారు, మీ దగ్గర బైక్ ఉంటే కార్ ఉంటే బెంగళూరులో కొత్త సర్వీసు మీ కార్ ని సర్వీస్ చేయాలంటే దర్ ఇస్ ఏ లైక్ మై టీవీఎస్ అని టీవీఎస్ వాళ్ళు వచ్చినారండి. సో వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ మీరు మీ కార్ ని సర్వీస్ చేయాలంటే డోర్ పికప్ మీ ఇంటికి వచ్చి ఆ కార్ ని పికప్ చేసుకొని ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని నోట్ చేసుకొని వాళ్ళ షోరూమ్ తీసుకొని వెళ్ళేసి అంతా చెక్ చేసి ఎంత కాస్ట్ అవుతుంది అని వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేసి ఈ కాస్ట్ ఓకేనా సార్ అన్ని చెప్పేసి సో ఓకే మీరు చేయండి అంటే మళ్ళా సర్వీస్ చేసేసి ఈవినింగ్ మీ ఇంటికి తీసుకొని వచ్చి మిమ్మల్ని ఒక్కసారి టెస్ట్ డ్రైవ్ చేసి సో స్టిల్ ఏమన్నా ఉంటే సో దెన్ అండ్ దే విల్ రిపేర్. ఓకే లేదు ఓకే అంటే సో మీ కాస్ట్ అనేది మీకు చేసేస్తే మీకు కార్ అనేది డెలివరీ చేస్తారు. సో ఇలాగ డోర్ స్టెప్ సర్వీసెస్ కూడా ఉన్నాయి చాలా. సో ఇప్పుడు మీరు ఈ షెఫ్స్ కంతా ఒక లైక్ ప్లాట్ఫామ్ వస్తా ఉంది కొత్తగా. సో దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఓకే సో మేడ్ ని కావాలంటే షెఫ్స్ ని కావాలంటే సో వాళ్ళని మీరు హైర్ చేసుకోవచ్చు అవర్లీ బేసిస్. సో ఇలాంటి యాప్స్ కూడా ఉన్నాయి.
సో ఇలాగా ఈ కామర్స్ లో సర్వీసెస్ నాట్ ఓన్లీ ప్రోడక్ట్ కాకున్నట్ల ఈ కామర్స్ లో సర్వీసెస్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నారు. అవి కూడా సేమ్ ఇలాగే రన్ అవుతాయి. సో మీరు మేజర్ గా 4 స్టెప్స్ ఉంటాయి. ఏదే కస్టమర్ మీరు లీడ్ జనరేషన్ చేయాలంటే ఏదన్నా క్వెరీ కస్టమర్ సెర్చ్ చేస్తే దానికి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ పేజ్ మీ ఎస్సీఓలో ఆర్ యాడ్స్ లో ర్యాంక్ అవ్వాలా. అక్కడి నుంచి యూజర్ ని మీ వెబ్సైట్ కి డ్రైవ్ చేయాలా. యూజర్స్ ని రైట్ ఇన్ఫర్మేషన్ అంటే మీ కంటెంట్, మీ హెడ్డింగ్స్, ఇమేజెస్ ఇవన్నీ రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. మళ్ళా ఆ యూజర్ కి మీ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఓకే, సో అక్కడ ఫామ్ అనేది ఉంటది. సో ఫామ్ ఫిల్ చేయొచ్చు. సర్వీస్ కేటగిరీలో అయితే, ప్రోడక్ట్ కేటగిరీలో అయితే ఆ ప్రోడక్ట్ అనేది ఆర్డర్ లో పెడతారు. ఓకే, క్లియర్ అండి ఎలా జర్నీ ఉంటది యూజర్ ది అని చెప్పేసి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఐదర్ ఈ కామర్స్ లో కావచ్చు ఆర్ సర్వీస్ లో కావచ్చు. క్లియరా? క్లియర్ సార్. ఓకే ఓకే, సో ఇక్కడ మనము ఇప్పుడు కస్టమర్ జర్నీ ఎలా ఉంటది, ఐదర్ ఈ కామర్స్ ప్రోడక్ట్ బేస్డ్ అవ్వచ్చు ఆ సర్వీస్ బేస్డ్ అవ్వచ్చు అని అనుకున్నాం. సో ఇప్పుడు ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఎలాగ డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనము పేజ్ స్పీడ్ చెప్పుకున్నాం కదండి. ఎందుకు పేజ్ లెస్ దాన్ 2 seconds 3 seconds లో లోడ్ అవ్వాలా అంటే, సో మీ యూజర్ అనే ఆయన ఓకే, సో క్లిక్ చేసిన వెంటనే లోడ్ అయితే ఆయన మీ వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ చూస్తాడు. లేకపోతే మీ వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ మీ వెబ్సైట్ 5 seconds 7 seconds 10 seconds తీసుకుంటా ఉంది అంటే, సో ఆయన ఏమవుతాడు, ఆయన ఇమ్మీడియట్ గా మీ వెబ్సైట్ నుంచి ఓకే ఎగ్జిట్ అయిపోతాడు. ఆ ఎగ్జిట్ అయిపోయే దానికే మనము ఈ బౌన్స్ రేట్ అంటాం. సో దే ప్లెంటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ డిపెండ్ అయింటది. ఇది కూడా ఒక ఫ్యాక్టర్. ఇన్ డెప్త్ గా ఫ్యూచర్ లో చెప్పుకుందాం. బౌన్స్ రేట్ ఏంటంటే సింపుల్ గా అర్థం చేసుకోండా, ఏ యూజర్ మన వెబ్సైట్ కి వచ్చేసి ఓకే టైం స్పెండ్ చేయకున్నట్ల ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్ కి వస్తాడు, ఓన్లీ 2 seconds స్పెండ్ చేస్తాడు, ఎగ్జిట్ అయిపోతాడు. ఓకే, అప్పుడు ఏమైతుంది, మీ బౌన్స్ రేట్ అనేది పెరుగుతుంది. అంటే సో బౌన్స్ రేట్ కూడా ఎలా మెజర్ చేస్తాము అంటే ఇన్ ది స్కేల్ ఆఫ్ 0 to 100. సో బౌన్స్ రేట్ స్కేల్ ఎంత అండి ఎవరన్నా అడిగితే 0 to 100. ఓకే, సో 0 to 100 లో సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలని ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాం. సో ఈ కస్టమర్ ఓకే 0 to 10 seconds అనుకుందాం. ఓకే 0 to 10 seconds. ఓకే, సో కస్టమర్ 2 seconds లో స్పెండ్ చేస్తే మీ బౌన్స్ రేట్ 20% ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తామన్నా మీకు. ఓకే, కస్టమర్ 10 seconds స్పెండ్ చేసినారు అనుకోండి, మీ బౌన్స్ రేట్ అనేది 0% ఉంటుంది. ఓకే, సో కస్టమర్ 50% అంటే 5 seconds స్పెండ్ చేద్దాం అనుకోండి, సో మీ బౌన్స్ రేట్ ఎంత ఉంటుందండి అప్పుడు? సార్ కెన్ యూ రిపీట్ అగైన్? అదే అడుగుతాను అండి. అందుకే మీరు లైక్ రిపీట్ అవ్వాలంటే కొన్ని ఫ్యాక్టర్స్ అర్థం అవ్వదు, అందుకని అడుగుతా ఉంటారు రిపీట్ చేయాలి. ఈ బౌన్స్ రేట్ అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ లో డిపెండ్ అయి ఉంటదండి. సో మేజర్ ఫ్యాక్టర్ డిపెండ్ అయింది కస్టమర్ ఒక్కసారి ఎస్ఈఆర్పి సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ లో క్లిక్ చేస్తే ఈ పర్సన్ మీ వెబ్సైట్ లో ఎంత టైం అనేది స్పెండ్ చేస్తా ఉన్నాడు, సో దాన్ని పెట్టేసి మీ బౌన్స్ రేట్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, లెట్స్ సే సింపుల్ ఒకటి అర్థం చేసుకుందామండి. బౌన్స్ రేట్ ని మెజర్ చేసేది మనము 0 to 100 ఇన్ ది స్కేల్ ఆఫ్ 0 to 100 అనేది మెజర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. లెట్స్ టేక్ ఓకే, సో కస్టమర్ 0 seconds to 10 seconds వరకు మన వెబ్సైట్ లో స్పెండ్ చేస్తా ఉన్నాడు అనుకుందాం. అంటే ఇప్పుడు 0 seconds స్పెండ్ చేస్తే మా బౌన్స్ రేట్ 100% అని. లెట్స్ సే కంప్లీట్ గా 10 seconds స్పెండ్ చేసినాడంటే మా బౌన్స్ రేట్ వెబ్సైట్ లో 0% అని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ మా వెబ్సైట్ లో 2 seconds స్పెండ్ చేసినాడు అనుకుంటే, స్పెండ్ చేసిండేది 2 seconds, కానీ మనది స్కేల్ ఎంత 10 seconds. సో 10 - 2 అంటే 8, అంటే మా బౌన్స్ రేట్ అనేది 80% ఉంటది. ఓకే, క్లియర్ ఇది. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా అండి. ఓకే, సో మనము 0 to 10 seconds అనుకున్నాం కదా. ఓకే, ఈ కస్టమర్ ఓకే 6 seconds స్పెండ్ చేద్దాం అనుకుందాం. ఓకే, సో 10 - 6 ఎంత అండి? 4. అంటే 40% మా బౌన్స్ రేట్ అని. ఓకే, ఇక్కడ పర్సంటేజ్ తగ్గే కొద్దీ అంటే ఎక్కువ పర్సంటేజ్ తక్కువ వస్తే బెటర్ సార్. కళ్యాణ్ ఇంకొకసారి చెప్పు. పర్సంటేజ్ ఎంత తగ్గితే అంత బెస్టా సార్? పర్సంటేజ్ అనేది
ఎంత తగ్గితే అంత మంచిది. అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మీ కస్టమర్ ఆర్ మీ యూజర్ మీ వెబ్సైట్ లో ఎంత టైం స్పెండ్ చేస్తా ఉన్నాడు. ఓకే, కస్టమర్ మా వెబ్సైట్ లో రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన దే విల్ స్పెండ్ మోర్ టైం. ఓకే, అప్పుడు ఆయన చాలా టైం స్పెండ్ చేస్తే మా వెబ్సైట్ లో బౌన్స్ రేట్ అనేది తగ్గుతుంది. సో మీ బౌన్స్ రేట్ అనేది తగ్గుతా ఉంటే మీ ఎస్ఈఓ ప్రాపర్ గా ఉంది, మళ్ళీ మీ ఎస్ఈఓ కీవర్డ్స్ కూడా మీ ర్యాంకింగ్ పొజిషన్స్ కూడా తొందరగా పడిపోవు. సో మీ యూజర్ కి రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే రైట్ లైక్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, పేజ్ స్పీడ్ అన్ని ప్రాపర్ గా ఉంటే యూజర్ అనే ఆయన ప్రాపర్ గా టైం స్పెండ్ చేస్తాడు. అప్పుడు మీకు బౌన్స్ రేట్ అనేది తగ్గుతుంది. ఎంత తగ్గితే మీ బౌన్స్ రేటు మీ వెబ్సైట్ కి అంత మంచిది. అంటే మీ వెబ్సైట్ మంచిగా ఉంటేనే ఆర్ మీ వెబ్సైట్ లో రైట్ కంటెంట్ యూజర్ ఏం కావాలో దానికి ఉంటేనే మీ బౌన్స్ రేట్ అనేది లైక్ ప్రాపర్ గా తక్కువ ఉంటది, మీ వెబ్సైట్ అనేది సూపర్ గా ఉంటది. ఓకే, క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్. సార్ ఇప్పుడు ఒక 3 కస్టమర్స్ ఉన్నారు సార్. ఓకే, కస్టమర్స్ ఒక అతను 5 seconds ఉన్నారు, ఒక అతను 10 seconds ఉన్నారు, ఒక అతను 15 seconds ఉన్నారు. ఓకే, మరి అది బౌన్స్ రేట్ ఎలా చెక్ చేస్తాం సార్? యావరేజ్ గా తీసుకోండి, యావరేజ్ గానే తీసుకుంటది. అది ఒకటి. ఇంకొకటి, మీ యూజర్స్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 members ఉన్నారండి. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇది అర్థం చేసుకుందాం. ఓకే, మీరు 5 members ఉన్నారు. మీ 5 members ఓకే, ఒకరు 20 seconds, ఇంకొకరు 30 seconds, ఇంకొకరు 40 seconds, ఇంకొకరు 10 seconds, ఇంకొకరు 5 seconds లైక్ స్పెండ్ చేస్తారని అనుకుందామండి. ఓకే, ఇప్పుడు అందరిది మీరు యాడ్ చేసేయండి. ఓకే, డివైడెడ్ బై 5 చేసేయండి. సో మీకు అందరినీ యాడ్ చేసి 5 members ని డివైడ్ చేస్తే మీకు ఎంత వస్తుందో అంత మీ బౌన్స్ రేట్ పైన డిపెండ్ అయి ఉంటది. ఇప్పుడు అందరిది కలిపి 40 వచ్చింది అనుకుందాం, అంటే మీ బౌన్స్ రేట్ అనేది 60% ఉంటుంది అన్నమాట. అంటే 40 మైనస్ ఓకే, సో 40 మైనస్ 100 అంటే 60. మీ బౌన్స్ అనేది 60% ఉన్నది. సో ఇది ఎలా కౌంట్ అవుతుంది ఈ గూగుల్ అంటే కంప్లీట్ గా యావరేజ్ అనేది తీసుకుంటుంది. ఓకే, సిమిలర్ వే మీ వెబ్సైట్ లో యావరేజ్ టైం స్పెంట్, ఈ వర్డ్ మీరు జ్ఞాపకం చేసుకోండా, లేకపోతే ఎక్కడన్నా రాసుకోండా, యావరేజ్ టైం స్పెంట్. ఓకే, అంటే మనము గూగుల్ అనాలిటిక్స్ కి వెళ్తే అప్పుడు లెట్స్ సే మీరు గూగుల్ యాడ్స్ రన్ చేస్తా ఉన్నారు, లైక్ ఎస్ఈఓ నుంచి మీకు ట్రాఫిక్ వస్తా ఉంది, సిమిలర్లీ మీ సోషల్ మీడియా నుంచి ట్రాఫిక్ వస్తా ఉంది, మళ్ళీ మీరు ఏదో ఒక ఈమెయిల్ క్యాంపెయిన్ చేస్తున్నారు, వాట్సాప్ క్యాంపెయిన్ చేస్తున్నారు, ఫ్యూచర్ లో చెప్పిస్తారు దాన్ని. ఓకే, ఇలాగా మల్టిపుల్ సోర్సెస్ నుంచి మీ వెబ్సైట్ కి యూజర్ వస్తా ఉంటే ఓకే, అక్కడ గూగుల్ అనాలిటిక్స్ లో సోర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ సోర్స్ లో అక్కడ చూపిస్తుంది ఆర్గానిక్. మీరు డేట్ సెలెక్ట్ చేసుకుంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ఓకే May 1st to May 31st మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ మంత్, ఆర్ మీకు ఎక్కడ కావాలో ఆ పర్టిక్యులర్ డేట్ కావాలంటే డేలో కూడా చూడొచ్చు. ఓకే, సో 1 week కావాలంటే 1 week చూడొచ్చు. మీకు ఎలా కావాలో ఆ డేట్ రేంజ్ లో మీరు చూడొచ్చు. సో ఆ డేట్ రేంజ్ చూసుకొని మీరు ఈ పర్టిక్యులర్ డేట్ రేంజ్ లో ఎంతమంది యూజర్స్ ఎక్కడి నుంచి వచ్చినారు, ఓకే, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఓకే, ఫస్ట్ టైం విజిటర్స్ ఎంత, రిటర్న్ విజిటర్స్ ఎంత, ఓకే, సో బౌన్స్ రేట్ ఎంత, ఇవన్నీ చూపిస్తాయండి. ఓకే, క్లియరా? ఓకే, సో బౌన్స్ రేట్ అనేది క్లియరా? ఓకే, ఫ్యూచర్ లో గూగుల్ అనాలిటిక్స్ చెప్పేటప్పుడు మనము ఈ దాన్ని లైవ్ గా చూద్దాము. ఈచ్ అండ్ ఎవరీ సోర్స్ లో బౌన్స్ రేట్ ఎలా వస్తా ఉంది, మళ్ళీ ఇవన్నీ యాడ్ చేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సోర్సెస్ చేస్తే మనకి యావరేజ్ అనేది వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ బౌన్స్ రేట్ అండి. ఓకే, బౌన్స్ రేట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. బౌన్స్ రేట్ ఎంత తక్కువ ఉంటే మీకు అంత మంచిది. ఓకే, సెకండ్ థింగ్ టైం ఆన్ పేజ్. సో మీకు చెప్పిన కదా, టైం ఆన్ పేజ్ అంటే ఒక యూజర్ వస్తే ఎంత టైము మీ వెబ్సైట్ లో స్పెండ్ చేస్తా ఉన్నాడు. సో దట్ ఈస్ నథింగ్ బట్ పేజ్ ఆన్ టైం. అంటే పేజ్ ఆన్ టైం అని పెట్టినా కదా, సారీ ఏదో ఓకే, టైం ఆన్ పేజ్ అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కళ్యాణ్ ఉన్నారండి. కళ్యాణ్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్, అంటే జస్ట్ సే ఐఎమ్ ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో ఉపేంద్రది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ ఉంది. సో మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో మనము డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తాం, మనము డేటా సైన్స్ ఇస్తాం, మనం యూఐ యూఎక్స్ ఇస్తాం, మనము ఫుల్ స్టాక్ ఇస్తాం, అలాగే మనము ఇంకొక 4-5 కోర్సులు ఇస్తాం అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మీరు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అది ఏదో ఒకటి కీవర్డ్ కొట్టేసి
నాది ర్యాంక్ వస్తుంది, మీరు క్లిక్ చేస్తే నా వెబ్సైట్కి వచ్చినారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని కొట్టినాడు. సో నా వెబ్సైట్ టాప్ లో వచ్చింది. సో అక్కడ ఒక పేజ్కి వెళ్తాడు, అది డిజిటల్ మార్కెటింగ్ పేజ్. ఓకే, ఆయన అక్కడ ఎంత టైం స్పెండ్ చేస్తాడో అది ఒకటి. సిమిలర్లీ ఇప్పుడు కవిత గారు ఏం చేస్తారు, డాటా సైన్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తారు, అప్పుడు నా పేజ్కి వస్తాడు, కవిత గారు ఎంత స్పెండ్ చేస్తున్నాడు. సిమిలర్లీ ఓకే విజయ్, హరి, ఓకే సో లైక్ ఇలాగా మీరు అందరూ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పేజ్ లో టైం అనేది స్పెండ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు హరి గారు మేబీ 30 seconds స్పెండ్ చేయొచ్చు, కవిత గారు 3 minutes స్పెండ్ చేయొచ్చు, విజయ్ మేబీ 10 minutes స్పెండ్ చేయొచ్చు. అలాగే అందరూ రిమైనింగ్ అందరూ ఎంత టైం స్పెండ్ చేస్తారు దాని పైన. ఓకే, సో లెట్స్ సే మీ 5 members ఇప్పుడు ఎంతో కొంత టైం స్పెండ్ చేస్తున్నారు. ఓకే, సో మళ్ళా డివైడెడ్ బై 5 చేసి ఓకే మీరు ఎన్ని సెకండ్స్ ఓకే మీరు మా వెబ్సైట్ లో స్పెండ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ టైమ్ ఆన్ పేజ్, అంటే ఒక పేజ్ లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు మీరు. సో ఇది మీరు వెబ్సైట్ వైజ్ చూడొచ్చు, అంటే కంప్లీట్ వెబ్సైట్ లో ఓకే. సో కంప్లీట్ వెబ్సైట్ కి ఆవరేజ్ టైము ఎంత ఉంది, సిమిలర్లీ కంప్లీట్ వెబ్సైట్ కి బౌన్స్ రేట్ ఎంత ఉంది. సిమిలర్ గా మీరు లెట్స్ సే ఒక పేజ్ లో ఓకే ఇప్పుడు డాటా సైన్స్ అనేది ఒక పేజ్ లో కూడా మీరు ఆవరేజ్ టైం స్పెండ్ ఎంత ఉంది, బౌన్స్ రేట్ ఎంత ఉంది అది కూడా చూడొచ్చు. ఓకే, క్లియరా? ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు డొమైన్ కంప్లీట్ వెబ్సైట్ కి కూడా చూడొచ్చు, ఒక పేజ్ కి కూడా చూడొచ్చు. ఎలా చూడాలా సార్, ఎలా చేయాలా సార్, ఇవన్నీ మనము ఫ్యూచర్ లో చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, సార్ లెట్స్ సే మీరు 5 pages అని చెప్తున్నారు. ఓకే, అన్ని పేజెస్ వర్కింగ్ ఫైన్, కానీ ఒక పేజ్ లో లెట్స్ సే ఒక డాటా సైన్స్ కోర్స్ అనే పేజ్ లో మనకి బౌన్స్ రేట్ చాలా ఉంది. సో ఆవరేజ్ టైం ఆన్ పేజ్ అనేది ఉంది కదా, దీన్ని ఆవరేజ్ టైం స్పెండ్ అంటాం కదా, ఆవరేజ్ టైం కూడా తక్కువ ఉంది. ఓకే, మీకు ఎందుకు అని అప్పుడు మీరు పేజ్ వైజ్ అనాలిసిస్ చేసేటప్పుడు అదర్ పేజెస్ కి ఫైన్, దే ఆర్ స్పెండింగ్ 40 seconds 50 seconds స్పెండ్ చేస్తా ఉన్నారు, బౌన్స్ రేట్ ఒక 30 or 40 ఉంది. కానీ ఒక పేజ్ లో డాటా సైన్స్ అనే పేజ్ లో మాత్రమే ఓకే సో దే ఆవరేజ్ టైమ్ ఓన్లీ 2 seconds 3 seconds ఉంది. ఓకే, బౌన్స్ రేట్ కూడా 90% ఉంది. అంటే అప్పుడు మీరు రివర్స్ అనాలిసిస్ చేస్తే, ఇలాగా మీరు రివర్స్ అనాలిసిస్ చేస్తే ఈ మ్యాట్రిక్స్ అన్ని పెట్టుకొని మీరు రివర్స్ అనాలిసిస్ చేస్తారు. సో రివర్స్ అనాలిసిస్ చేసినప్పుడు ఓకే ఈ పేజ్ లో ఏమో ఎర్రర్ ఉంది. ఓకే, ఇప్పుడు డాటా సైన్స్ అనే పేజ్ వదిలేసి ఇంక అన్ని పేజ్లను యూజర్స్ ఓకే ఎంగేజ్ అవుతా ఉన్నారు, వాళ్ళ టైం కూడా పెరుగుతా ఉంది, బౌన్స్ రేట్ తగ్గుతా ఉంది, ఈ లీడ్స్ కూడా వస్తాయి. కానీ ఇక్కడ డాటా సైన్స్ కి ఎందుకు రావట్లేదు? అప్పుడు మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏం చేయాలంటే మీరు పేజ్ స్పీడ్ అనేది చెక్ చేయాలి. పేజ్ స్పీడ్ ప్రాపర్ గా సూపర్ గా ఉందా, 2 minutes 2 seconds. మళ్ళా ఓకే మీరు కంటెంట్ చూడాలా. సో మీ కంటెంట్ అనేది ప్రాపర్ గా ఉందా లేదా, కాంపిటేటర్స్ కి ఇంకా బాగుందా, సిమిలర్ అట్లీస్ట్ కాంపిటేటర్ లేదా ఉందా లేదా, ఓకే మళ్ళా మీ వెబ్ పేజ్ అనేది ఆప్టిమైజ్ అయ్యిందా లేదా. సో ఇలాంటివన్నీ మీరు యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ ఓకే ఈ ఫ్యాక్టర్స్ అన్ని మీరు చెక్ చేసుకోనల్లా. సో చెక్ చేసుకొని అప్పుడు మీకు ఎక్కడో ఒక ఎర్రర్ కనిపిస్తుంది. ఓకే, ఆ ఎర్రర్ ని మీరు రెక్టిఫై చేసి మళ్ళా ఒక 15 days ఆర్ 1 month మీరు మెజర్ చేస్తే మీకు లీడ్స్ అనేవి కంపేరిటివ్ టు లాస్ట్ 15 days ఈ 15 days కంపేర్ చేసుకుంటే ఎలా పెరిగింది, బౌన్స్ రేట్ బౌన్స్ రేట్ తగ్గింటది, ఓకే పేజ్ స్పీడ్ పెరిగింటది, నంబర్ ఆఫ్ లీడ్స్ అనేది పెరిగింటాయి. సో ఇలాగా మీరు ఓకే సో ఒక పర్సన్ ని ఆర్ మీ యూజర్స్ ని ఎలా జడ్జ్ చేస్తారు. ఓకే, ఒక ల్యాండింగ్ పేజెస్ కావచ్చు ఆర్ వెబ్ పేజెస్ కావచ్చు, సో ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, ఎక్కడ ల్యాగ్ అవుతా ఉన్నాయి, ఇవన్నీ కూడా త్రూ ఈ బౌన్స్ రేటు మళ్ళా టైం స్పెండ్ లో మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, క్లియర్ అండి? ఇది ఎలాగా మనము పేజ్ ఐడెంటిఫై చేయాలా, ఓకే ఎక్కడ యూజర్స్ ని మనకి ఏదో ఒక పేజ్ పర్ఫామ్ అవ్వకపోతే ఎందుకు పర్ఫామ్ అవ్వట్లే అనేది మనము రివర్స్ అనాలిసిస్ చేయాలి. ఓకే, ఇది కూడా మనము లైవ్ లో చూస్తాం, లైవ్ లో చేద్దాం ఇదాన్ని కూడా. ఓకే, ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకొని మా క్లయింట్ ది, సో ఒకసారి రివర్స్ అనాలిసిస్ చూద్దాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో స్పెసిఫికలీ ఎవరు ఎస్ఈఓ చేస్తూ ఉంటారో అంటే ఫ్యూచర్ లో మీకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు మేనేజర్ టీమ్ లీడర్ ఓకే జూనియర్ మేనేజర్ జూనియర్ టీమ్ లీడర్ టీఎల్ అయినప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్ని మీకు చాలా, ఎందుకంటే మీరు ఎంఎన్సీస్ లో ఏమన్నా వర్క్ చేస్తే ఈ ఫ్యాక్టర్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే,
సో ఈవెన్ మీరు లైక్ స్టార్ట్అప్ లో వర్క్ చేసినా కూడా మీరే ఈ వెబ్సైట్ లైక్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి సో ఎందుకు వస్తా ఉన్నాయి, ఎందుకు రావట్లేదు, ఈ రివర్స్ అనాలిసిస్ అని మీరు చేయాల్సి పడుతుంది. సో అందుకే దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్ అండి? బౌన్స్ రేట్ అంటే ఏంటి, లైక్ టైమ్ ఆన్ పేజ్ అంటే యావరేజ్ టైం అంటే ఏంటి అని క్లియర్ అయ్యి రెండు. ఇప్పుడు మళ్ళీ ఎలా మనం అనలైజ్ చేయాలి ఇవన్నీ చెప్పండి. సో ఇప్పుడు బౌన్స్ రేట్, పేజ్ ఆన్ టైం స్పెండింగ్ అంతా ఓకే, అంతా బాగున్నప్పుడు మన పేజ్ అథారిటీ ఇంక్రీజ్ అవుతుంది, మన పేజ్ కి ర్యాంకింగ్ 100% అవుతుంది. అలాగే స్పెసిఫిక్ గా ఆడియన్స్ ఎక్కడంటే ఆడియన్స్ మన పేజ్ ని విజిట్ చేస్తున్నారు, ఏ ఆడియన్స్ ఎక్కువ ఏ పేజ్ కి విజిట్ చేస్తున్నారు, ఏం ఇంట్రెస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు కదా సార్? వెరిఫై చేసుకోవచ్చు అండి. గూగుల్ అనాలిటిక్స్ లో ఇవన్నీ క్లియర్ గా వెరిఫై చేసుకోవచ్చు. వీటి వల్ల మన వెబ్సైట్ కూడా ర్యాంక్ అయ్యే ఛాన్సెస్. ఆబ్వియస్లీ ఈ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ అండి. ఇవన్నీ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్. ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, టెక్నికల్ ఎస్ఈఓ ఇవన్నీ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ మీకు. సార్ ఇప్పుడు పేజ్ లో కొంతమంది జావా స్క్రిప్ట్ కొంత డెవలప్మెంట్ కోడ్ రాసుంటారు కదా సార్, మరి అప్పుడు ఆ డెవలప్మెంట్ కోడ్ వల్ల ఇది మనకి పేజ్ లోతుందని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చా? మనము చెప్పుకున్నాం కదా, లైక్ లాస్ట్ టైము నేను మీకు పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ అని ఒక టూల్ చెప్పిన, ఆ జీటీ మ్యాట్రిక్స్ అని ఒక టూల్ చెప్పిన. ఆ టూల్లో మీకు తెలిసిపోతుంది. ఓకే, మీకు జావా కోడ్ కి లైక్ నేను మీకు యాక్చువల్ గా మీకు ప్రాక్టికల్ గా చెప్పిస్తాను ఇవన్నీ. నేను ఇప్పుడు థియరిటికల్ గా చెప్తున్నా. ఓకే, సో యాక్చువల్ గా మీరు పేజ్ డిజైన్ చేస్తారు కదా, సో అప్పుడు మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను ఇవన్నీ నేను. ఓకే, సో ఎందుకు ఇది టైం తీసుకుంటా ఉంది, ఎందుకు ఇది లైక్ ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి మీకు. సో జావా స్క్రిప్టా, లేకపోతే సిఎస్ఎస్ స్క్రిప్టా, సో లేకపోతే ఇమేజెసా, సో ఏది, సో ఇవన్నీ మనం చూసుకుంటాం. హరి మీరు అడిగింది ఇది. అవును సార్. ఓకే, సో మీరు ఉన్నారా లాస్ట్ పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ చెప్పేటప్పుడు, ఆ టూల్స్ చెప్పేటప్పుడు? సో అక్కడ చెక్ చేసుకొనొచ్చండి మీరు క్లియర్ గా. సో అవి పేజ్ స్పీడ్ ఇన్వర్స్ developers.web.development అది ఉంది కదండి, google.developers.com. ఓకే, సో అక్కడ మీరు చెక్ చేసుకున్నట్టు ఆర్ జీటీ మ్యాట్రిక్స్ అని ఒక ఆర్ పింగ్డమ్ అని టూల్ ఉంటుంది. దర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ టూల్స్ ఉంటాయి. సో అందుకే మీరు ఆ వీడియోస్ చూస్తే కొంచెం తెలుస్తుంది. మీరు ఒకసారి జస్ట్ మీకు ఐ థింక్ నేను డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ మాత్రమే మీకు టాస్క్స్ ఇచ్చిన. ఓకే, సో రేపటి క్లాస్ లో ఈ పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ అనేది, ఓకే, అంటే ఒక పేజ్ కి టైము ఎలా లోడ్ అవుతుంది, ఎంత టైం తీసుకుంటుంది, మళ్ళీ దాన్ని ఎలా మెజర్ చేయాలో అది కొంచెం రేపు చెప్పుకుందామండి. ఓకే, ఒకసారి చెప్పుకొనేసి సో మీకు కూడా ఒక ఐడియా ఇస్తాను నేను. ఓకే, సో ఎలాగా ఏంటి అని. ఓకే, మళ్ళీ మీకు ఒక టాస్క్ అనేది ఇస్తా, అప్పుడు మీకు ఐ థింక్ యుల్ గెట్ మోర్ ఇన్సైట్స్. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ? జస్ట్ బౌన్స్ రేట్, పేజ్ అండ్ టైం అనేది. ఓకే, సో కెన్ వి మూవ్ టు క్లిక్ త్రో రేట్ అండి. ఓకే, సో సిటిఆర్ అంటాము, క్లిక్ త్రో రేట్ అంటాము. ఈ సిటిఆర్ అనేది మీకు ఎక్కడ వస్తుంది అంటే, ఈ సిటిఆర్ అనేది యాడ్స్ లో వస్తుందండి, గూగుల్ యాడ్స్ లో మేజర్ గా వస్తుంది. సిటిఆర్ అంటే క్లిక్ త్రో రేట్. అంటే ఏంటి సార్ అంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, సో సిటిఆర్ క్లిక్ త్రో రేట్. ఓకే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 మెంబర్స్ ఉందని అనుకుందాం. సో ఫర్ సింపుల్ క్యాలిక్యులేషన్ కి నేను చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మీరు మీ సిటిఆర్ ని ఎలా మెజర్ చేయాలా? ఓకే, ఇది కూడా ఇన్ ది స్కేల్ ఆఫ్ 0 to 100 ఉంటుందండి సిటిఆర్ కూడా. ఓకే, 0 to 100 ఉంటుందండి. సారీ అండి, సో ఈ సిటిఆర్ అనేది కూడా 0 to 100 ఉంటుందండి స్కేల్లో. ఓకే, సిటిఆర్ అంటే క్లిక్ త్రో రేట్. సో దీన్ని ఎలా మెజర్ చేయాలా? సో దీనికి ఫార్ములాస్ ఉంటాయండి. సో అది కూడా మనము గూగుల్ యాడ్స్ చెప్పేటప్పుడు చెప్తాము. ఇప్పుడు జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ కి మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఓకే, సో ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళేసి ఏదో ఒక కీవర్డ్ సెర్చ్ చేస్తున్నారు అనుకో. లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఓకే, 10 మెంబర్స్. ఓకే, సో గూగుల్లో వచ్చేసి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ డాటా సైన్స్ కోర్స్ అనేది తీసుకుందాం. సో డాటా సైన్స్ కోర్స్ అనేది 10 మెంబర్స్ సెర్చ్ చేస్తారండి. 10 మెంబర్స్ సెర్చ్ చేసినప్పుడు నా యాడ్ అనేది మీకు అందరికి 10 మెంబర్స్ కి చూపిస్తుంది. ఓకే, సో యాడ్ అనేది చూపిస్తుంది. సో అక్కడ ఓన్లీ 5 మెంబర్స్ మాత్రం క్లిక్ చేస్తారు. ఓకే, సో 5 మెంబర్స్ మాత్రమే క్లిక్ చేస్తారు. ఓకే, ఇన్ 5 మెంబర్స్ జస్ట్ చూస్తారు కానీ క్లిక్ చేయరు. ఓకే, సో సిటిఆర్ అంటే సో ఎంతమంది, ఓకే, నా యాడ్ ఎంతమందికి కనిపించింది, మళ్ళా ఆ యాడ్ పైన ఎంతమంది క్లిక్ చేసినారు. ఓకే, మల్టిప్లై బై 100. సో డోంట్ వరీ, సో ఇది గూగుల్ యాడ్స్ లో ఇన్డెప్త్ గా ఫార్ములాస్ అని చెప్పిస్తాం. జస్ట్ ఫర్ యూ మనకి ఒక ఆన్ పేజ్ లో కూడా ఇది తెలిసిండదు కాబట్టి మీకు చెప్తా ఉన్నా. సో ఇప్పుడు మనము లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్
సో 10 మెంబర్స్ సెర్చ్ చేస్తున్నాడు. ఓకే, సో మళ్ళా 5 మెంబర్స్ క్లిక్ చేస్తున్నారు. అంటే మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఎంతమంది క్లిక్ చేస్తున్నారు, 5 మెంబర్స్ క్లిక్ చేస్తున్నారు. సో డివైడెడ్ బై ఎంతమంది, ఓకే, సో ఎంతమంది చూస్తున్నారు, 10 మెంబర్స్ చూస్తున్నారు. దాన్ని మల్టిప్లై బై 100 చేయండి. ఇప్పుడు 5 డివైడెడ్ బై 10 మల్టిప్లై బై 100 చేస్తే ఎంత వస్తుందండి? 5 డివైడెడ్ బై 10 మల్టిప్లై బై 100 ఎంత వస్తుందండి? ఎవరైనా క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నట్లా 50 వస్తుందా? హలో, 50. ఓకే, సో ఎంత ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే సిటిఆర్ అంటే నంబర్ ఆఫ్ క్లిక్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ మల్టిప్లై బై 100. ఓకే, సో అంటే నంబర్ ఆఫ్ క్లిక్స్ అంటే నా యాడ్ ఎంత మందికి చూపించింది, అది నథింగ్ బట్ ఇంప్రెషన్స్ అని. ఓకే, కానీ ఎంత మంది క్లిక్ చేసినారో అది వచ్చేసి నంబర్ ఆఫ్ క్లిక్స్ అని. ఓకే, 10 మందికి నా యాడ్ చూపిస్తే 5 మెంబర్సే క్లిక్ చేస్తున్నారు. అంటే 5 డివైడెడ్ బై 10 మల్టిప్లై బై 100. సో దట్ ఈస్ నథింగ్ బట్ క్లిక్ త్రో రేట్ అండి. సో డోంట్ వరీ, సో మచ్ మీకు ఎస్ఈఓలో ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, సో కానీ చెప్పున ఎందుకంటే ఫ్యూచర్ లో మీకు ఈజీ అవుతుంది ఇది అని చెప్పేసి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనము బౌన్స్ రేట్ చెప్పుకున్నాం, ఎందుకు ఇంపార్టెంట్, యావరేజ్ టైం స్పెండ్ ఆర్ టైం స్పెండ్ ఆన్ పేజ్ అని కూడా చెప్పుకున్నాం, మళ్ళీ క్లిక్ త్రో రేట్ చెప్పుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఎన్కరేజ్డ్ బై కంపేరింగ్ ది కంటెంట్ అండ్ గుడ్ యూఎక్స్ అంటే ఓకే, ఏదే యూజర్ అన్నా కూడా మన వెబ్సైట్ లో టైం స్పెండ్ చేయాలా. ఓకే, సో మా బౌన్స్ రేట్ తగ్గియాలా, టైం స్పెండ్ ఎక్కాలా, మళ్ళీ మనకి లీడ్స్ అనేది రావాలా అంటే మీ యూఐ/యూఎక్స్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి, అంటే మీ వెబ్ పేజ్ ఆర్ ల్యాండింగ్ పేజ్ ఎంత మంచిగా డిజైన్ చేసుకున్నారు. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో మనము లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం, సో మన వెబ్సైట్ అనేది అన్ని డివైజెస్ కి ఓకే ప్రాపర్ గా ఆప్టిమైజ్ అయ్యిందల్లా. సో ఇవన్నీ ఇంటర్లింకింగ్ ఫ్యాక్టర్స్ అండి. ఓకే, అందుకే క్లియర్ గా ఉండాలా అని చెప్తున్నా. అంటే మన వెబ్సైట్ ఏదే మొబైల్ కైనా మళ్ళా ట్యాబ్లెట్ కానా మళ్ళా డెస్క్టాప్ కైనా ఆర్ ల్యాప్టాప్ కైనా ఎంత మంచిగా ఆప్టిమైజ్ చేసినారు అంటే యూజర్ చూసిన వెంటనే ఈ యాస్ టు ఫీల్ ఓకే సూపర్ గా ఉంది, ఇదేదో ఓకే ఇన్ఫర్మేషన్ బాగుంది, లుక్ పరంగా బాగుంది, ఇలాగా ఆయన ఫీల్ అవ్వాలా. సో మీరు కూడా ఏదే వెబ్సైట్కి వెళ్తే ఒక అపీలింగ్ అనేది ఉంటది. సో ఏదే వెబ్సైట్కి వెళ్ళినా కూడా ఓకే దీన్ని కొంచెం చూసిన వెంటనే ట్రస్ట్ అనేది పెరుగుతుంది యూజర్ కి. సో ఆ యూజర్ కి ట్రస్ట్ అనేది పెరిగితేనే సో అంటే మీ యూఐ/యూఎక్స్ మేజర్ గా రోల్ చేస్తుంది. ఏదే వెబ్సైట్ లో మనకి లీడ్ జనరేట్ చేయాలా ఆర్ ప్రోడక్ట్ ని ఓకే పర్చేస్ చేయాలా ఏదైనా యూజర్ అంటే మీ యూఐ/యూఎక్స్ యూజర్ ఇంటర్ఫేస్ మళ్ళీ యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండాలా. ఓకే, క్లియర్ అండి. ఇది ఆ రోజు చెప్పుకున్నాం కదా, మనది లైక్ మొబైల్ 5.5 ఇంచెస్ డిస్ప్లే అయినా 6 ఇంచెస్ డిస్ప్లే అయినా ఆ 6.5 అయినా సో ఏదైనా సిమిలర్లీ మా ల్యాప్టాప్ 18 ఇంచ్ అయినా 22 ఉన్నా 18 22 25 27 ఎంత ఉన్నా కూడా మనకి ప్రాపర్ గా ఆప్టిమైజ్ అయ్యిందల్లా. ఓకే, క్లియర్ అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా కవిత గారు? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏదే డౌట్స్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ యూజర్ ఎంగేజ్మెంట్ మ్యాట్రిక్స్. ఓకే, సో ఇవన్నీ యూజర్ ఎంగేజ్మెంట్ మ్యాట్రిక్స్. ఓకే,